అపాలజెటిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అపాలజెటిక్స్ మీన్స్? అపాలజెటిక్స్ అంటే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని బలమైన వాదనలతో మరియు కారణాలతో వివరించటం. అపాలజెటిక్స్ మీన్స్ డిఫెండింగ్ ది క్రిస్టియన్ ఫెయిత్ యూజింగ్ లాజిక్, ఎవిడెన్స్ అండ్ ద బైబిల్. చాలామంది మనల్ని దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలరు, యేసుక్రీస్తు ఒక్కడే మార్గమా, బైబిల్ని మనము నమ్మగలమా, కెన్ వి ట్రస్ట్ ద బైబిల్, ఈజ్ జీసస్ ద ఓన్లీ వే, ఈజ్ గాడ్ ఈజ్ రియల్ అని అనేక క్వశ్చన్స్ లేక ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటారు. ఈ అపాలజెటిక్స్ అనేది మనం బాగా దీన్ని మనం నేర్చుకున్నట్లయితే అడిగిన ప్రతి క్వశ్చన్ను కూడా మనము చాలా బోల్డ్గా మనం సమాధానం చెప్పగలము. విశ్వాసము మనలో బలపరచబడుతుంది, ఇతరులు కూడా విశ్వాసాన్ని మనం బలపరచగలము. అదేవిధంగా వాక్యాన్ని, సత్యాన్ని సమాధానంతో, ప్రేమతో చెప్పడమే అపాలజెటిక్స్. 1 పేతురు 3:15 మనం చూసినట్లయితే, బట్ ఇన్ యువర్ హార్ట్స్ హానర్ క్రైస్ట్ ద లార్డ్ యాజ్ హోలీ, ఆల్వేస్ బీయింగ్ ప్రిపేర్డ్ టు మేక్ అ డిఫెన్స్ టు ఎనీవన్ హూ ఆస్క్ యూ ఫర్ ఎ రీజన్ ఫర్ ద హోప్ దట్ ఈస్ ఇన్ యూ. ఎవరైనా దేవుడు నిజంగా ఉన్నాడా, నువ్వు ఎలా నిరూపించగలవు అని అన్నప్పుడు బైబిల్లోనే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ స్కై అబౌవ్ ప్రొక్లెయిమ్ హిస్ హ్యాండీ వర్క్ అని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం, ఆది అందు దేవుడు భూమాకాశమును సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. లుక్ అరౌండ్, మనం చుట్టూ ఎక్కడ చూసినా కూడా క్రియేషన్, సృష్టి మనకు కనబడుతుంది. ఆ సృష్టియే ఒక గొప్ప ఎవిడెన్స్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎవిడెన్స్. ఎవ్రీథింగ్ దట్ బిగిన్స్ హ్యాస్ ఎ కాజ్. ఏది ప్రారంభించబడిందా దానికి ఒక కాజ్ అయితే ఉంటుంది. యూనివర్స్ హ్యాడ్ ఎ బిగినింగ్, అలాగే సృష్టి కూడా బిగినింగ్ ఉంది దానికి. సో ఇట్ మస్ట్ హ్యావ్ అ కాజ్. ఆ కాజ్ ఎవరో కాదు, దట్స్ గాడ్. అలాగే రోమా 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్రులై ఉన్నారు. ఎవర్ సిన్స్ క్రియేషన్ ఆఫ్ వరల్డ్ ఈజ్ ఇటర్నల్ పవర్ అండ్ డివైన్ నేచర్ హావ్ బీన్ క్లియర్లీ పర్సీవ్డ్. అదేవిధంగా చివరగా హీబ్రూ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, బై ఫెయిత్ వీ అండర్స్టాండ్ దట్ ద యూనివర్స్ వాజ్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ వాట్ ఈజ్ సీన్ వాజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యు అందును బట్టి దృశ్యమైనది కనబడ పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. వి డోంట్ సీ ఎయిర్. మరి నువ్వు దేవుణ్ణి చూడగలవా అని ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు, నో, ఐ కాంట్ సీ గాడ్. నేను దేవుని చూడలేను, బట్ నేను ఆయన నమ్ముతాను. ఐ కెన్ బిలీవ్ గాడ్ ఈవెన్ ఐ డోంట్ సీ గాడ్. ఎందుకు? గాలిని మనం చూడగలమా? కానీ మనం అనుభవిస్తాం. ప్రేమను మనం చూడగలమా? వీ డోంట్ సీ ఎయిర్, వీ డోంట్ సీ లవ్, వీ డోంట్ సీ గ్రావిటీ, బట్ వీ బిలీవ్ ఇన్ దెమ్ బికాస్ వీ సీ దర్ ఎఫెక్ట్. కానీ ఆ ఎఫెక్ట్ మనము అనుభవిస్తాం, ఆ ఎఫెక్ట్ మనకి తెలుస్తుంది. గాడ్స్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ ఆల్ ఓవర్ ద క్రియేషన్ అండ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుణ్ణి మనము చూడలేం కానీ హృదయంలో అనుభవిస్తాం.